యాక్చువల్లీ ఫ్రైడే చూడాలి. కొన్ని పనులు ఉండడం వలన కుదరలేదు. పోనీ నిన్న వెళ్దామంటే కంప్లీట్‌గా రైన్స్. కనీసం గ్యాప్ కూడా లేదు. సో, మొత్తానికి 'మొవానా 2' చూడడం జరిగింది. ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్‌లో వస్తున్న మెయిన్ స్ట్రీమ్ అంటే కొద్దిగా హైప్ ఉండేలాంటి కమర్షియల్ హాలీవుడ్ ఫిల్మ్స్ అన్నీ కూడా మంచిగా సాటిస్ఫై చేస్తున్నాయి. అండ్ ఈ ఫిల్మ్‌కి కూడా ఓపెనింగ్స్ విపరీతంగా వస్తున్నాయి. సో, మంచి హైప్ ఉంది. ఆడియన్స్ రిసెప్షన్ కూడా. సో, ఆ విధంగా ఈ ఫిల్మ్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ చేయేలాగా ఫ్యామిలీస్ తోటి, కిడ్స్ తోటి అండ్ ముఖ్యంగా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ వర్తా కాదా? పార్ట్ 1కి ఎంతవరకు మ్యాచ్ చేసిందో క్లియర్‌గా తెలుసుకుందాం. ఆల్మోస్ట్ 'మొవానా' పార్ట్ 1 2016లో వచ్చింది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. విజువల్స్ గానీ, ఆ టైంలో స్టోరీ ప్రొసీడింగ్స్ గానీ మొత్తం ఫ్రెష్‌గా, యూనిక్‌గా, సర్ప్రైజింగ్‌గా ఉంటాయి. సో, 'మొవానా' పార్ట్ 2 ఇంకాస్త డీపర్ వరల్డ్ బిల్డింగ్, ఎక్కువ సర్ప్రైజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ అలా కాకుండా ఒక రొటీన్ థీమ్‌ని స్టార్టింగ్ ఫస్ట్ యాక్ట్‌లోనే మెయిన్ స్టోరీ ఏంటనేది చెప్పడం స్టార్ట్ చేస్తారు. అది బాగా ప్రిడిక్టబుల్‌గా మొదలవుతది. కాబట్టి అంత సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అయితే కనిపించవు స్టోరీ ప్రొసీడింగ్స్‌లో. లైక్ డీపర్ వరల్డ్ బిల్డింగ్ ని ఎక్స్‌ప్లోర్ చేద్దామనే మోటివ్స్ ఈ సీక్వెల్స్‌లో ఉండవన్నమాట. ఒక స్ట్రాంగ్ మిషన్ ఫాస్ట్‌గా రష్డ్‌గా అంతా కూడా వెళ్ళిపోతున్న ఫీలింగ్ తోటి మొదలవుతది. సో, ప్రొసీడింగ్స్ అంతా ప్రిడిక్టబుల్ గానే వెళ్తూ ఉంటే కానీ మిడిల్ యాక్ట్ కాస్త పికప్ అయిన ఫీలింగ్ వస్తుంది. అంటే మంచి సర్ప్రైజెస్ అనేవి మొదలవుతాయి ప్రొసీడింగ్స్ లోని. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్కడ కూడా డౌన్ అవ్వదు. స్టార్టింగ్ నుండి విజువల్స్ అయితే చాలా స్టన్నింగ్ గా ఉంటాయి అనమాట. పిక్చరైజేషన్ అంతా కూడా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ లోని మంచి ట్రీట్ లాంటి విజువల్స్ అయితే కనిపిస్తూ ఉంటే అండ్ సాంగ్స్ కూడా మరీ అంత ఫస్ట్ పార్ట్ రేంజ్ క్లాసిక్స్ లా అనిపించవు కానీ అలా వెళ్తూ ఉంటాయి పాసిబుల్ గా. కానీ కొన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ పార్ట్ ని మ్యాచ్ చేస్తే సినిమాకి కాస్త ఎనర్జీని కూడా యాడ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. మరి ముఖ్యంగా 'కెన్ ఐ గెట్ ఎ చీహు' అని డ్వేన్ జాన్సన్ పాడిన సాంగ్ క్లైమాక్స్ లో వస్తుంది. చాలా బాగుంది. సాంగ్ లోని మ్యూజిక్ బాగా ఎనర్జీని నింపుతుంది అండ్ లిరిక్స్ అనేవి స్టోరీ టెల్లింగ్ కి బాగా యూజ్ అయ్యాయి. ముఖ్యంగా డెమిగాడ్ క్యారెక్టర్ మావి ఒక డిఫరెంట్ ఎలిమెంట్ గా ఈ సాంగ్ బాగా వర్క్ అయింది అనమాట. అంటే ఫస్ట్ పార్ట్ లోని మావి అదే డ్వేన్ జాన్సన్ పాడిన యో వెల్కమ్ సాంగ్ కి ఈ సాంగ్ కి మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఫిల్మ్ చూస్తే అర్థమవుతుంది ఆ పాయింట్ ఫైనల్ యాక్ట్ ని ఇంకొక లెవెల్ కి తీసుకెళ్ళిందని చెప్పాలి. మిడిల్ యాక్ట్ లో పికప్ అయ్యి టైం పాస్ గా వెళ్తున్నప్పటికీ థర్డ్ యాక్ట్ కంప్లీట్ గా సర్ప్రైజింగ్ అనిపించింది సినిమా. మిడిల్ యాక్ట్ అనేది పికప్ అయ్యి కొద్దిగా టైం పాస్ ఎంటర్టైనింగ్ గా వెళ్తున్నప్పటికీ ఫైనల్ యాక్ట్ మాత్రం చాలా సర్ప్రైజింగ్ గా డిజైన్ చేశారు. చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ ఫైనల్ యాక్ట్. కానీ స్టోరీ టెల్లింగ్ లో మిగిలిన ఫాల్ట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ లాగా ఒక ఎమోషనల్ యాంగిల్ ని యాడ్ చేద్దాం అనుకున్నారు. ఇది కంప్లీట్లీ మిస్ఫైర్ అండ్ అసలు కనిపించలేదు అనమాట. ఎందుకంటే డ్యూరేషన్ తక్కువ పెట్టి కంప్లీట్లీ టైం పాస్ గా ఫ్యామిలీస్ కిడ్స్ ఎక్కువసేపు కూర్చోలేరని చెప్పి ఆ విధంగా ట్రై చేశారు తప్పించి ఎమోషనల్ యాంగిల్ కి క్లియర్ గా స్కోప్ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేసినట్టు ఏదో అలా టచ్ చేసినట్టు అనిపించింది తప్పించి అండ్ వరల్డ్ బిల్డింగ్ గా స్టోరీ టెల్లింగ్ ని గట్టిగా డీప్ గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే వేరే లెవెల్ అయి ఉండేది. కానీ థర్డ్ యాక్ట్ నిజంగా సర్ప్రైజింగ్ గా బాగా సాటిస్ఫై చేసింది. అండ్ మరి ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ చేద్దాం అనుకునే ఆడియన్స్ లైక్ కిడ్స్, ఫ్యామిలీస్ అందరూ కూడా నవ్వుకునే ఇలాంటి కామెడీ బాగా వర్క్ అయింది. అలా ఫ్యూ సీన్స్ ని బాగానే నడిపించి క్లైమాక్స్ లో ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చినప్పటికీ మొత్తం థర్డ్ యాక్ట్ అంతా కూడా ఓన్లీ క్లైమాక్స్ కాదు ఎంటైర్ ఫైనల్ యాక్ట్ అంతా కూడా అదే విధంగా ఒక మంచి ఇంపాక్ట్ ని ఇచ్చేలాగా ప్రయత్నించినప్పటికీ క్లిఫ్ హ్యాంగర్ యొక్క మోటివ్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే డిస్నీ ఆల్రెడీ లైవ్ యాక్షన్ మోవానని ప్లాన్ చేస్తుంది. ప్లాన్ ఏంటి ఆల్మోస్ట్ షూటింగ్ కూడా అయిపోతేను అండ్ 2026 లో రిలీజ్ కూడా ప్లాన్ చేసుకున్నారు. సో మరి ఇలాంటప్పుడు ఈ పార్ట్ 2 యొక్క క్లిఫ్ హ్యాంగర్ అవసరం ఏంటి? పార్ట్ 3 తీసే ఇలాంటి మోటివ్ కూడా అవసరం లేదు. కంప్లీట్లీ యానిమేటెడ్ ఫిల్మ్స్ ఆపేసి లైవ్ యాక్షన్ ఫోకస్ చేయాలి. అది కూడా ఎక్కువ డ్యూరేషన్ అండ్ స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ తోటి డీప్ వరల్డ్ బిల్డింగ్ ని ఎక్స్ప్లోర్ చేస్తే ఒక గుర్తుండిపోయేలాంటి క్లాసిక్ అవుతుంది. సో మరి చూద్దాం ఏం ప్లాన్ చేశారు. సో ఓవరాల్ గా ఇదైతే మాత్రం ఒక టైం పాస్ టైప్ లో వెళ్తుంది అనమాట. వర్త్ డీసెంట్ అని చెప్పొచ్చు, డీసెంట్ సీక్వెల్. బట్ ఇంకా బెటర్ గా చేయాల్సిన స్కోప్ ని కంప్లీట్ గా వాడుకోలేదనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా ఈ ఫిల్మ్ నేను ఇస్తున్న రేటింగ్ 7.25/10. ఆఫ్ కోర్స్ ఫ్యామిలీస్ తోటి కిడ్స్ తోటి ఎంజాయ్ చేయొచ్చు. విజువల్స్ గానీ మంచి ఎక్స్పీరియన్స్, కామెడీ, ఫన్ అంతా. అండ్ మరి చూద్దాం ఈ మంత్ ఎండింగ్ కి ముఫాసా కూడా వస్తుంది. ఫ్యామిలీస్ కి కిడ్స్ కి ఏ రేంజ్ ట్రీట్ ఇస్తుందో చూడాలి. అండ్ సోనిక్ థర్డ్ పార్ట్ కూడా ఏ విధంగా ఉంటుందో చూడాలి. అండ్ సోనిక్ థర్డ్ పార్ట్ నాకు తెలిసి మన ఇండియాలో అయితే మాత్రం సేమ్ డేట్ కి రాదనుకుంటా, కొద్దిగా పోస్ట్ పోన్ అవ్వచ్చు. మొత్తానికి నా రివ్యూ అయితే మీకు క్లియర్ గా అర్థమైందని అనుకున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి అండ్ మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.